వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలపై టీడీపీ రంగంలోకి దిగింది. మార్చర్ల, తాడిపత్రి, నరసరావుపేట, చంద్రగిరి, తిరుపతితో పాటు పలు నియోజకవర్గాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులను బదిలీ చేసి కొత్త వాళ్లను నియమించడంతో పాటు 13 మంది ప్రత్యేక అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన సిట్ తన నివేదికను ఈసీకి పంపించింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి, పెద్దారెడ్డి, మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు లేఖ రాసిన తర్వాతే ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. అల్లర్ల వెనక వైసీపీ ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో టీడీపీ విజయవంతమైంది. కేంద్ర పెద్దల నుంచి అందుతున్న సాయంతో వైసీపీ దూకుడుకు చెక్ పెట్టిందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అది ఎలా అంటే, ఎన్నికలు జరిగిన రోజు, ఆ తర్వాత 2 రోజుల పాటు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలను ఒక పెన్ డ్రైవ్ లో లోడ్ చేసింది. కీలక విషయాల్ని అందులో పొందుపరిచింది. విచారణకు నేతృత్వం వహిస్తున్న ఐజీ వినీత్ బృందానికి ఆ పెన్ డ్రైవ్ ను అందజేసింది. నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేత వర్ల రామయ్య ఈ పెన్ డ్రైవ్ ను సిట్ ప్రధానాధికారికి అందజేశారు. హింసకు పాల్పడ్డ వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో స్వేచ్ఛగా డీజీపీ కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని డీజీపీ కార్యాలయానికి వస్తున్నామని వర్ల రామయ్య చెప్పారు. అంతేకాదు, అందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ పెన్ డ్రైవ్ ప్లాన్ తో పై చేయిని సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.